రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏళ్లు గడుస్తున్న బాంబుల మోత తుపాకుల ఖర్చున ఆగటం లేదు. కానీ ఇరు దేశాల మధ్య నెలకొన్న భీకర శత్రుత్వం మధ్య ఒక అనూహ్యమైన మానవతా పరిణామం చోటు చేసుకుంది. అగ్రరాజ్యం అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేసిన దౌత్య ప్రయత్నాలు ఫలించాయి. ఎప్పుడూ ఒకరిపై ఒకరు నిప్పులు కురిపించుకునే ఈ దేశాలు అంగీకారానికి వచ్చి తమ వద్ద ఉన్న యుద్ధ ఖైదీలను పరస్పరం మార్చుకున్నాయి. ఈ హఠాత్ పరిణామం ప్రపంచ దేశాల్లో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఈ భారీ ఒప్పందంలో భాగంగా రష్యా, ఉక్రెయిన్ దేశాలు చెరో 193 మంది సైనికులను విడుదల చేశాయి. అంటే మొత్తం 386 మంది యోధులు తమ స్వదేశాలకు చేరుకున్నారు. ఈ నెలలో ఇలా ఖైదీలను మార్చుకోవడం ఇది రెండోసారి కావడం విశేషం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తమ సైనికులను క్షేమంగా రప్పించడానికి ప్రతిక్షణం శ్రమిస్తున్నామని తెలిపారు. రష్యాలోని చెచెన్యా రిపబ్లిక్ ప్రాంతంలో బందీలుగా ఉన్న ఈ సైనికుల కోసం నెలల తరబడి రహస్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తర ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్న సైనికుల పరిస్థితి చూస్తే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. నెలల తరబడి శత్రుదేశంలో చెరలో ఉండి ఆహారం, నిద్ర సరిగ్గా లేక పాలిపోయిన ముఖాలతో వారు బస్సుల నుంచి దిగారు. కానీ తమ మాతృభూమిపై అడుగు పెట్టగానే వారి కళ్లలో కనిపించిన ఆనందం వర్ణనాతీతం. జాతీయ జెండాలను కప్పుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ మేము తిరిగి వచ్చాం అని గర్వంగా ప్రకటించుకున్నారు. ఫోన్లలో తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. విడుదలైన వారిలో 24 ఏళ్ల యువకుల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. ఆశ్చర్యకరంగా 2 సైనికులు తమ పుట్టినరోజు నాడే జైలు నుంచి విడుదల కావడం వారికి జీవితకాల గుర్తింపుగా నిలిచిపోయింది. ఈ చారిత్రక ఘట్టంలో అమెరికా, యుఏఈ దేశాలు అత్యంత కీలకమైన పాత్ర పోషించాయి. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో ఈ 2 దేశాలు రష్యా, ఉక్రెయిన్ మధ్య వారధిగా నిలిచాయి. విడుదలైన రష్యన్ సైనికులను ముందుగా మిత్రదేశమైన బెలారస్కు తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు పూర్తిగా నిలిచిపోయాయి. కానీ ఇలాంటి ఖైదీల మార్పిడి కార్యక్రమాలు ఇరు దేశాల మధ్య ఇంకా సహకారం మిగిలే ఉందని సంకేతాలను ఇస్తున్నాయి. యుద్ధం వల్ల కలిగే నష్టం కంటే ఇలాంటి చర్చల వల్ల కలిగే లాభమే ఎక్కువని ప్రపంచ మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ పరిణామం పూర్తిస్థాయి కాల్పుల విరమణకు దారితీస్తుందా? వేచి చూడాల్సిందే.